కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని రెక్కల నీళ్ళ భద్రతపరిచి క్షేమమిచ్చి భద్రతనిచ్చి దేవుని సంతానానికి మన అందరినీ సజీవులుగా తీసుకొచ్చిన దేవుని మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నవి. మరి భక్తుడైన యోబు కోసం కొన్ని మాటలు దేవుడు మనకి బయలుపరిచాడు. ఆ మాటలను చదువుకుంటూ మరి వాక్యాన్ని ధ్యానిద్దాం. నిజమే, గొప్ప భక్తుడు యోబు వంటి ఆ ఊజు దేశంలో యోబు వంటి మనుషులే లేడు. అంత చక్కటైన పేరు తెచ్చుకున్నాడు యోబు. ఆయన కొరకు కొన్ని మాటలు దేవుడు బయలుపరిచిన విధంగా తీసుకొచ్చాను. మరి వాక్యంలోకి వెళ్తుంటుండగా వాక్యం చూస్తున్న నా సంఘటనలకు వింటున్న నా సంఘటన హృదయపూర్వకమైన వందనాలు. మరి వాక్యం చూస్తున్న గ్రూపుల్లో వాట్సాప్లో చూస్తున్న సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా హెజ్కేలు 36:11 ఒక మాట మనకు కనబడుతుంది. హెజ్కేలు 36:11 ఏం మాట కనబడుతుందని అంటే చదువుకుందాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాసస్థలములుగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మనకి కావలసిన మాట మొట్టమొదటిగా చదువుకున్న దాంట్లో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు దేవుడి పాదాల చెంత మీరు పట్టుకొని రక్షణ పొందుకొని యేసే నిజ రక్షకుడు అని నమ్మి బ్రతుకుతున్న రోజుల కంటే మొదటి దినాల కంటే అధికమైన మేలుతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడట, ముందుకు నడిపిస్తాడట. ఎప్పుడంటే ఎలాగ ఉన్నప్పుడు మనలో యోబుకున్న ఆ ఒక్క గుణ లక్షణాలు. యోబు ఏం చేశాడంటే దేవుని యందు మంచి మనస్సాక్షి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మరి ఈరోజు దేవుడు కొన్ని మాటలు యోబు కోసం మన మధ్యలో పెడుతున్నాడు. మనం చదువుకునేవే విన్నవే చాలాసార్లు ఈ మాటలు మనం విన్నాం. కానీ దేవుడు ఈ ఆదివారం ప్రత్యేకంగా మన మధ్యలో పెడుతున్న మాట చాలామంది నోట్లో నేను వింటాను. అమ్మా, మేము ప్రభువుని నమ్ముకున్న నుండి ఇన్ని సంవత్సరాలైనా, నేను మొన్న మా పాపకి జూలై 10వ తేదీన పుట్టినరోజు, ఆ ఒక జన్మదిన పుట్టినరోజు చేయడానికని, ప్రార్థన చేయడానికని నేను బయలుదేరి వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్లో ఉంది పాప. మరి జర్నీ చేసుకుంటూ వెళ్తుండగా నా పక్క సీట్లో ఒక ఆమె కూర్చున్నారు. ఆమె క్రైస్తవురాలే. ఆమె నేను కూర్చొని కొన్ని మాట్లాడుతున్నప్పుడు ఆమె, అమ్మ మీరు ఎక్కడ సేవ చేస్తున్నారని అడిగినప్పుడు దేవుడి మాటలు చెప్పానండి. దేవుడి మాటలు తను కూడా చెప్తా ఉంది. అమ్మ, ఏదో కానీ యేసు ప్రభు గారిని నమ్ముకుంటే ఫస్ట్ బాగుండేది. అలాగలాగా ఈ మధ్యకాలంలోని ఏది కూడా జరగట్లేదమ్మా. ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఎక్కువైపోయాయి. అయితే మేమైతే విశ్వాసులమే, సేవకుల ఇంట్లో ఇంకా ఎక్కువ ఉన్నాయటమ్మా అని కూర్చొని ఆవిడ మాట్లాడుతుంది. అయితే నేను అన్నాను, మనకే కష్టాలా, మనకే బాధలా, అన్ని జనాంగానికి లేదా అని అడిగాను. మనము ఎక్కువ మంది కాబట్టి, కలుస్తాం కాబట్టి చెప్పుకుంటాం. అన్య జనాంగాలు ఎక్కువ మంది అయినప్పటికీ వారు ఏమైనా వారు చెప్పుకోరు. మనమైతే ప్రార్థనలు చేసుకుంటాం కాబట్టి ఒకరికొకరు చెప్పుకొని దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తారు కదా అని చెప్తున్నాం కాబట్టి అందరి బాధలు మనకి తెలిసి దేవుని నమ్ముకుని బిడ్డలందరూ కూడా కష్టాలైనా బాధలైనా అని
ఆలోచనలోకి వెళ్ళిపోయి నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకోకూడదమ్మా. దేవుళ్ళో నాన్న స్మెల్ వస్తుంది ఏదో కాదు. దేవుళ్ళో మనము నమ్మకంగా ఖచ్చితంగా మనము బ్రతకాలి. కొంత కొంత కాదు. ఎందుకంటే మరి యోబు యొక్క ఆయన యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తే ఆయన కలిగిన కష్టాల దగ్గర, ఆయన కలిగిన బాధల దగ్గర మనం వ్యాపాటివి ఎంతటివి అనుకుంటాం. అప్పుడు నేను అన్నాను, అమ్మా మరి యోబు యొక్క స్థితి మీరు చదివారా, చూసారా, విన్నారా అని చెప్పి ఆమెకు ధైర్యపరిచాను. ఆమె ఎక్కడికి వెళ్తుందటంటే స్వామి పాస్టర్ గారి యొక్క విశ్వాసాన్ని. కాకపోతే ఆమెను మరి ధైర్యపరచాలి. ఇప్పుడు మన దేవుని పిల్లలు ఎక్కడ కష్టాలు చెప్పి బాధపడినా మనము తిరిగి కష్టాలు చెప్పి ఆ ఉన్న విశ్వాసాన్ని మనము మరి ఓడబెట్టేటట్లుగా ఉండకూడదు. అందరికీ వస్తాయి సమస్యలు. దేవుడు ఆ సమస్యల నుండి పైకి లేవనెత్తుతాడు. ఎవరు వారి నీతిని బట్టి, యథార్థతని బట్టి దేవుడు మొదటి మేలు కంటే రెండో మేలు, అధికమైన మేలు దేవుడు ఇస్తాడు. ఇక్కడ మరి యోబు గారికి ఎందుకు ఇచ్చారు? కొన్ని మాటలు మనం చదువుకుంటుండగా, మరి ఈ యొక్క మాటలు చదువుతుంటుండగా 36లో మొట్టమొదటి మాటలు ఏముందంటే 1లో, మరియు అద్భుతుడాన్ని ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము, ఇశ్రాయేలు పర్వతములారా యెహోవా మాట ఆలకించండి. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకునేది. మిమ్మల్ని గురించి శత్రువులు చెప్పుకుంటున్నారు. మనము దేవుని పిల్లలుగా ఉండాలన్నప్పుడు, శత్రువులు మన కోసం చెప్పుకోకుండా ఉండాలన్నప్పుడు మనము దేవుని దృష్టిలో భక్తి భావము యథార్థత కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు దేవుడి కార్యాలు మన పట్ల జరుగుతాయి. చదువుకున్న వాటిలోనే మరి యోగ విషయంలో కూడా కొన్ని మాటలు మనకి అర్థమవుతుంటాయి. ఆయన అంటాడు, ఏమంటాడంటే మరి ఆయన ఈ లోకంలోని ఏది తీసుకొని రాలేదట, ఈ లోకం నుండి ఏది తీసుకొని పోవాలని ఆశపడలేదట. బ్రతికి ఉన్నంత వరకు మన విశ్వాసము, మన ప్రార్థనా జీవితము దేవునితో సత్సంబంధం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆత్మస్వరూపుడు మన పట్ల ఆయన ఆశించినది మనం చెయ్యాలి. మనం ఈ లోకంలోకి ఏది తీసుకొని రాలేదు, ఏది తీసుకుని వెళ్ళిపోలేము. పుట్టినప్పుడు ఏమైనా తెచ్చామంటే మనం ఏమైనా తెచ్చామా? పుట్టినప్పుడు వస్త్రాలు కూడా తెచ్చుకోలేము. అలాగే దేవుడిని పంపిస్తే అలాగే భూమి మీదకి వస్తాం. ఏమి మన దగ్గర ఉండదు, మన చేతిలో ఏముండదు, మన ఒంటి మీద ఏముండదు, ఏది మనం తీసుకొని రాలేదు. వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళిపోరు. కానీ బ్రతికి ఉన్నంత వరకు దేవుని యందు నీతి యథార్థత కలిగి భక్తి కలిగి ఉండాలని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందులో మనం చదువుతుంటుండగా కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. మరి యోబు 42:12 ఉంది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినట్టు కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. అంటే మనం ఇప్పుడు చదువుకున్న దాంట్లోని ఏ మాట మనకు కనబడిందంటే, మొట్టమొదటి చదివిన దాంట్లోని మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను, అప్పుడు నేను యెహోవా ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఇక్కడ యోబు దగ్గరికి వచ్చినప్పటికి దేవుడట మునుపటి కంటే గొప్ప మేలుతో దేవుడు నింపాడట. మునుపు ఎన్నెన్ని ఉండేవండి, ఇప్పుడు అతనికి ఎన్ని అయ్యాయండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించడం కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగి ఉన్నది. అంటే ఏమున్నది? 14 చేశాడు దేవుడు. ఇక్కడ యోబు 1వ అధ్యాయంలో చదువుకుంటుండగా కొన్ని మాటలు మనకు కనబడతాయి. 3వ వచనంలో అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా గొప్పగా ఉండేవారట. మరి ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడని పేరు కూడా అతనికి ఉందట. మరి న్యాయముగా యథార్థతగా దేవుని దృష్టిలో మనం నడుచుకున్నప్పుడు దేవుని కార్యాలు మన పట్ల ఏమి నీకు పోయినా తిరిగి మరి మునుపటి కంటే గొప్ప మేలుతో దేవుడు తిరిగి మనకి ఇస్తాడని యోబు భక్తుడిని రుజువు చేస్తున్నాడు దేవుడు. అయితే యోబట
ఎలా ఉన్నాడని కొన్ని మాటలు చదువుతుంటుండగా మనకు కనబడుతుంటాయి. ఆయనట మంచి మనసుతో ఉన్నాడట, మంచి మనస్సాక్షితో ఉన్నాడట. మరి మరొక వేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారు బెదిరింపునకు భయపడకండి, కలవరపడకండి. చాలా మంది యోగు కలుగుతున్న బాధలు బట్టి మరి స్నేహితులేమి, మరి అలాగే భార్య ఏమి చాలా వ్యతిరేకంగా మాటలు అతని మీదకి వచ్చాయి. భార్య అయితే చాలా బాధ పెట్టింది. నీ బ్రతుకు ఇంకెందుకు, నీ దేవుడు, నువ్వు నిజంగా నమ్ముకుని దేవుడు గొప్పవాడైతే నిన్ను బాగు చేయొచ్చు కదా, నిన్ను బలపరచవచ్చు కదా, మరి నమ్ముకుని దేవుడు నిన్ను ఇంత ఇబ్బందుల పాలన పెట్టేశారు కదా, నీ దేవుడు నీ నిందించి హింసించి నువ్వు పో, చనిపో అని చెప్పి ఆడకూడని మాట భార్య అన్నప్పుడు కూడా మరి యోగు ఎంతో ఖచ్చితంగా దేవుడి విషయంలో కరెక్ట్గా బ్రతికి చక్కగా అంటున్నాడు. ఏమంటుంది దేవుడు ఒక వాక్యము, మరి ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే, వారు బెదిరింపునకు భయపడకండి, కలవరపడకండి. ఆమె బెదిరించింది, స్నేహితులకు ఇబ్బంది పెట్టారు, ఆయన కలవరపడలేదు, భయపడలేదు. మరి అలాగే ఎంత ఆస్తి పోయిందనంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, నేను తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరినై వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని చక్కగా చెప్పాడండి. ఈ రోజుల్లో మనుషులకి అది అర్థం కాక ఏదో బ్రతికి ఉంటే ఏదో సంపాదించాలి, ఏదో తెచ్చుకోవాలా, ఏదో నింపించుకోవాలా, ఎవరింట్లో డబ్బో మన ఇంట్లోకి వచ్చేయాలా, ఎవరి కూతురు తాలూకా ఆస్తితో మన ఇంట్లో దూరిపోవాలా, ఇలా పెళ్లి చేస్తే అలా కట్నాలు కావాలి, ఇలా పెళ్లి చేస్తే అలా డబ్బు కావాలి, అలా పెళ్లి చేస్తే అంత బంగారం కావాలి. ఇలాంటి ఆశతోటి బ్రతుకుతున్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుడు నమ్ముకోవడం మొట్టమొదట్లో బాగుండని ఇప్పుడు ఇలాగ అయిపోయిన అన్నోళ్ళ దగ్గర మనము యోగు కోసం 2 మాటలు చెప్పాలి. అమ్మా అయ్యారా, యోగు ఎవరితో కావాలని ఆశపడలేదు, తనది సొంత కష్టపడింది కూడా తిరిగిపోయినప్పుడు కూడా దేవుడికి ఒక మాట అనలేదు. ఆయనకి ఇబ్బంది పెట్టిన స్నేహితులు, ఆయనకి ఇబ్బంది పెట్టిన భార్య, ఆయన అధైర్యపడలేదు, భయపడలేదు, ఆయన నిబ్బరం కలిగే ఉన్నాడు. సొంత భార్య అంత మాట అన్నప్పుడు మరి ఆయన నిబ్బరం ఉంటారు, ఎవరైనా భీతి చెందిపోతారు. కానీ ఆయనలో దేవుడి శక్తి ఉంది, దేవుడిని బట్టి ఆయన బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయన జడీయలేదట, భయపడలేదట, కలవరం పడలేదట. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు. అది అక్కడి నుండి ఆయన ఇచ్చినదే నిజమే. ఏదైనా మన దగ్గర ఉన్నదంటే మనది కాదు, మనం ఆశించకూడదు. అది ఎంతవరకు అంటే అంతవరకు నీ యొక్క సమస్య తీరి, నీ పనుల నిమిత్తము నువ్వు దేవుని ఆరాధించిన నిమిత్తం నీకు ఇస్తాడు వస్తువులు, వాహనాలు, అవి దేవుడిని ఆరాధించినంత వరకే నీ వస్తు వాహనాలు, వాటిని బట్టి వీటిని బట్టి కలిగిన వాటిని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు, లేకపోతే వేరే వాళ్ళని మనదవ్వాలని ఆశించకూడదు. యోగులోని అలాంటివి లేవు కాబట్టి మునుపుటి కంటే 2 ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా, మేలు పొందుకున్నట్లుగా వాక్యం మనకు క్లియర్గా కనబడుతుంది. చదువుకున్న దాంట్లో కొన్ని మాటలు మనకు కనబడతాయి. మరి సుఖంగా ఉండి పోయినవన్నీ నాకు ఇచ్చేయను ఆయన అని అడిగాడు యోగు. అలాగ అడగలేదు. అందుకే వాక్యంలో యోగు 8:7 ఉంది, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధి పొందావు. ఎందుకు మహాభివృద్ధి పొందాడు? కొద్ది స్థితి అయినా మహాభివృద్ధి పొందగలిగిన భాగ్యం ఎక్కడొచ్చింది అతనికి? ఎలా పొందుకోగలిగాడనంటే మరి ఆయన ఎటువంటి వ్యక్తి అనేది కొన్ని మాటలు మనం చదువుకుంటుండగా కనబడుతుంది. ఆయనట అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉంది, తుదకు నీవు మహాభివృద్ధి పొందావనంటే ఫస్ట్లో కలిగినవన్నీ కూడా భక్తితో భావంతో ఉన్నాడు. కలిగినవన్నీ పోయే తర్వాత ఆయన అదే భక్తితో ఉన్నాడు. ఎంతమంది ఎన్నైనా చివరికి ఆయన ప్రాణం కూడా బాగా చెయ్యిని కూడా గోరితో గోక్కోలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆయన స్థితి దిగజారిపోయినప్పటికీ భక్తి భావంతో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. మరి అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి కలిగిందంటే, యోగు గారికి కలిగిందంటే అతను ఎన్ని సహించితే కలిగిందో ఒకసారి మనం చూడాలా. మరి యాకోబు 5:11 సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా, మీరు యోగు యొక్క సహనముల గురించి వింటిరి, ఆయన ఎంతో జాలి కనికరమును గలవాడని మీరు తెలుసుకొనుడి. ఆయన ఎలాంటి వాడట? ఎంతో జాలి, మరి
కనికరం గలవాడట. కాబట్టి మునుపటి కంటే ఈ స్థితి ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడు. మరి అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందుకున్నాడు. మరి యోగు అంటే మహాభివృద్ధి పొందుకుని ప్రజల భూమి మీద ఉన్నారా? లేకపోతే ఎవరైనా అన్యాయం చేసుకొని మేము ఎలా పొందుకున్నాము, మేము ఇన్ని సంపాదించుకున్నాము అన్నవారు ఉన్నారా? నీతి యథార్థతతో సంపాదించినది యోగు గారి యొక్క భక్తి మార్గంలో ఉన్నవాట్లు బిడ్డలుగా, దేవుని మార్గంలో ఉన్న బిడ్డలుగా యోగు భక్తుడు దేవుని జీవగ్రంథంలో అతన్ని చక్కగా విలువైన మాటలు ఆయన పెట్టి దేవుడు ఆ ఒక అమూల్యమైన మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. అయితే యోగు గారి యొక్క సహనాన్ని మనము నేర్చుకోవాలా, యోగు గారి యొక్క కనికరాన్ని మనం నేర్చుకోవాలా. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు జాలి కనికరం అతనిలో ఉందటండి. ఈ రోజుల్లో మనుషుల్లో జాలి తరిగిపోయింది, కనికరం తరిగిపోయింది. ఎవరిని చూసినా ఎవరి పట్ల, మనుషుల పట్లైనా మరి పశువుల పట్లైనా. అందుకే మనం చదువుకున్న దాంట్లో మొట్టమొదటి ఏముంది? మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాసస్థలంగా చేసేదను అంటున్నాడు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేస్తాడట. నీవు మనుషుల మీద జాలి పడాలా, మరి పశువుల మీద కూడా నువ్వు, నోరు లేని జీవుల మీద కూడా నువ్వు జాలి పడాలా. కాబట్టి యోగు లక్షణాలు, మంచి గుణ లక్షణాలు అతనిలో ఉన్నాయి. కనికరం కలిగిన వాడట, జాలి కలిగిన వాడట. ఎంత దినాల్లోనే కనికరాలు లేవు, జాలి లేదు, దయ లేదు. అలాంటి కఠినమైన హృదయాలతో ఉన్నప్పుడు మునుపటి కంటే ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంటుంది? నేను నా ఇంటి వారు, నేను నా యొక్క సంపాదన, నాది నా సంపాదన, నేను నా పిల్లలు, లేకపోతే మేము మా సొమ్ము అనే బ్రతుకుతున్నారు. కానీ ఇదంతా దేవునికి విరోధమైన మాటలని తెలుసుకోలేక, జాలి లేక, అంత కనికరము లేక, దేవుని వాక్యానికి మరి విధేయత కలిగిన వారిగా లేకుండా అవిధేయులైపోయి తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు కనికరం ఎలాగొస్తుందమ్మా? దేవుడు జాలి ఎలాగొస్తుందమ్మా? మునుపటి కంటే నీకు అధికమైన మేలుతో దేవుడు ఎలా నింపుతాడమ్మా? దేవుడు ఒకసారి ప్రశ్నిస్తున్నాడు. మనం దేవుని మాటలు విన్నాం, నేర్చుకుందాం. నిజమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు యాకోబు 1:12 శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. మరి శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ఉండాలి, జీవకిరీటం పొందుకుంటాడు. ఇప్పుడు మరి యోబు ఏం పొందుకున్నాడండి? ఎవరైనా జీవగ్రంథంలో మునుపటి కంటే అధికమైన మేలు పొందుకున్న ఉన్నారా? అయితే ఫస్ట్ చదవగానే యోబు గారే మనకు కనబడతారు. మునుపటి కంటే అధికమైన మేలు ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే అతను శోధనను సహించాడు, ధన్యుడైపోయాడు. కాబట్టి శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏటమ్మా ఎప్పుడు చూసినా జ్వరమే, ఎప్పుడు చూసినా మోషన్స్, ఎప్పుడు చూసినా బొట్లు బాగొట్టలేదమ్మా, ఏటమ్మా అంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు శోధన సహిస్తావో, శరీర బలహీనతలు వచ్చినప్పుడు నువ్వు సహిస్తావో, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు సహిస్తావో, అప్పుడే నువ్వు ధన్యుడు, ధన్యురాలు, నీకు జీవకిరీటాన్ని దేవుడు ఉంచుకున్నాడు, ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఒక మాట మనకు కనబడుతుంది. 1 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. మనమట నీతి నిమిత్తము మనము శ్రమ పడినప్పుడట ధన్యులమే. నీతి నిమిత్తం మనము పని చేస్తున్నప్పుడు, నీతి నిమిత్తం మనం పోరాడుతున్నప్పుడు, నీతి నిమిత్తం మనము ప్రజల పట్ల మంచి చేస్తున్నప్పుడు వారి ద్వారా మనకు కలుగుతున్న శ్రమ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి శ్రమ పడి ఉంట మీరు ధన్యులు అన్నాడు. ఎందుకు ఈ శ్రమలు వచ్చి? నేను మంచి చేశాను, నేను మేలు చేశాను, నేను వారి పట్ల ఒక మంచి మనస్సాక్షి కలిగి నేను చేశాను, కానీ నాకు వారు కీడే తలని పెట్టారు. అయితే నువ్వు మంచి చేసావు కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు ఎవరివి? ధన్యురాలివి. వారి దృష్టిలో నువ్వు బేడగా కనిపించిన దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడు, ధన్యురాలు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది. యోగ భక్తుని మన మధ్యలో పెట్టాడు దేవుడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేతును, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు అని వాక్యం ఉంది. నిజమే. యోబు గారి జీవితమును చదువుతుంటుండగా, ఆయన కొరకు చెప్పుకుంటుండగా, మరి యెహోవా అయిన దేవుడే మరి ఇవన్నీ కలుగు చేశాడు, ఈ మేలుతో నింపాడని చెప్పి, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందరు. ఆ రోజుల్లో తెలుసుకున్నారు. ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా యోబు గారి చరిత్ర చదువుతుంటుండగా తెలుసుకున్నట్లుగా దేవుడు చేశాడు. మనకి కూడా దేవుడు అట్టి అద్భుతాలు చేసి నడిపించిన దేవుడు మనం కలిగి ఉన్నాం. నిజమే తండ్రి. మరి మేము మునుపటి కంటే అధికమైన మేలు మేము చూడాలని అంటే కనికరము కలిగిన మనస్సు, మరి
మరి ముఖ్యంగా దేవుని ప్రజల్లో ఎలాంటి హృదయం ఉండాలని దేవుడు వాక్యం కోరుతుందనంటే మరి జాలి కలిగిన మనస్సు మనలో ఉండాలి, కఠినం అయిపోకూడదు. మరి నాకు అనవసరమని మనము ఏది కూడా పట్టించుకోలేని వారిగా ఉండకూడదు. దేవుడు మన దృష్టిలో ఏదైనా పెట్టాడంటే వాటి విషయంలో మనం కనికరం జాలి చూపించినప్పుడు దేవుని దృష్టిలో మనం ఉంటాం, దేవుని కనికరం జాలి మనం పొందుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, నాయన పరిశుద్ధ